హలో అండి, వెల్కమ్ టు కార్తిక్ గస్తి 07 టాక్స్. చాలా రోజుల తర్వాత వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ముందుగా లేడీస్ మన వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ మన వీడియోకు లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది నాకు కూడా. అండ్ ఈ వీడియోలో కంటెంట్ ఏమి అంటే, నేను ఇంతకుముందు లాస్ట్ 6 months బ్యాక్ అనేది మన క్లాసిక్ 350 అనేది ఓనర్షిప్ రివ్యూ ఇచ్చా కదా, దాంట్లో చాలా మంది కామెంట్స్ అనేది పెట్టారు, అంటే వాయిస్ లో ఉంది అని. అందుకోసం రీసెంట్గా 2 days బ్యాక్ అనేది నేను సర్వీస్ అనేది చేయించాను మన క్లాసిక్ 350కి. అమౌంట్ అనేది ఎంత అయ్యింది అండ్ సర్వీస్ అనేది ఎలా ఉంది అని ఈ వీడియోలో బాగా క్లారిటీ చెప్తా. అంటే ఎక్కువ సోది లేకోకుండా త్వరగా అనేది వీడియో అనేది కంప్లీట్ చూసేద్దామా. నేను మార్నింగ్ 10 కంతా రెడీ చేసి షోరూమ్కి అనేది వెళ్ళా. అంటే అంతకుముందు రోజే నేను స్లాట్ అనేది బుక్ చేసుకున్నా సర్వీస్ కోసం. అక్కడికి అనేది వెళ్ళగానే అక్కడ మెకానిక్ అనేది మన బైక్ తీసుకొని టెస్ట్ రైడ్ అనేది వేశాడు. టెస్ట్ రైడ్ వేసిన తర్వాత దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయని రెక్టిఫై చేశాడు. అండ్ నేను ఇంటికి అనేది వచ్చా. మళ్ళీ ఆ తర్వాత 1 o'clock అనేది నాకు ఫోన్ వచ్చింది షోరూమ్ నుంచి, మీరు షోరూమ్కి రాండి అని. షోరూమ్కి అనేది వెళ్ళగానే వారు అంటే మన ముందర ఆయిల్ అనేది చేంజ్ చేస్తారు, అందుకోసం వాళ్ళు కాల్ చేశారు నాకు. చేయించుకునేటప్పుడు అక్కడే ఉండి సర్వీస్ చేయించుకుంటాను. ఎందుకంటే మనము అంత అమౌంట్ పే చేసేటప్పుడు మనకు వాళ్ళు ఏమేమి పార్ట్స్ చేంజ్ చేస్తున్నారు అండ్ ఏమేమి చేస్తున్నారని మనకి తెలియాలి కదా. అందుకోసం నేను అక్కడే ఉండి సర్వీస్ చేయించుకుంటా. మీరు కూడా ఎప్పుడైనా సర్వీస్ చేయించేటప్పుడు, అంటే క్లాసిక్ 350 అనే కాదు, ఏ బండి అయినా మీరు సర్వీస్ చేయించే ముందు అక్కడే ఉండి చేయించుకుంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ మీకు కూడా ఎంతో సాటిస్ఫైయింగ్ అండ్ హ్యాపీనెస్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఏమేమి చేంజ్ చేశారు అండ్ మీకు కూడా తెలుస్తుంది బైక్ గురించి. అండ్ నేను అక్కడ ఉండి అలా సర్వీస్ అనేది చేయించాను. వారు ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే మన బండికి అనేది స్టాండ్ మీద పెట్టారు. దాని తర్వాత ఫస్ట్ అనేది ఆయిల్ చేంజ్ చేశారు. ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత దాంతోపాటు మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేశారు, అది పాడైపోయి ఉంటే మళ్ళీ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేశారు. ఇంకా దాని తర్వాత మొత్తం బైక్ అంతా ఒకసారి చెక్ చేశారు. అంటే డిస్క్ ప్యాడ్స్ అవన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు, ఇంకా అవేం చేంజ్ చేయలేదు. అండ్ దాని తర్వాత చైన్ అనేది లూప్ చేశారు. అండ్ ఇంకా కొన్ని కంప్లైంట్స్ అనేది చేశారు, అండ్ అంటే నట్స్ అవన్నీ టైట్ చేశారు. ఇంకా దాని తర్వాత సర్వీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత వాటర్ వాష్ అనేది చేశారు. చేసిన తర్వాత ఒకసారి టెస్ట్ రైడ్ చేశారు. అండ్ అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి కంప్లైంట్స్ అన్ని సాల్వ్ అయితే అందరికీ ఉండే క్వశ్చన్ ఒకటి, అది ఏంది అంటే సర్వీస్ కాస్ట్ ఎంత అయింది. ఎందుకు అంటే క్లాసిక్ 350 అనగానే చాలా మంది మెయింటెనెన్స్ ఎక్కువ, అంటే దాన్ని మెయింటైన్ చేయడం ఎక్కువ, ఆ బండి ప్రైస్ ఎక్కువ అంటే అలా అనుకుంటుంటారు. అవన్నీ మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటాయి. బట్ నాకైతే సర్వీస్ కాస్ట్ ఎంత అయింది అంటే నాకు 1900 అనేది అయింది. ఇది సర్వీస్ బిల్. ఇది మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఏ బైక్ అయినా కూడా మన క్లాసిక్ 350కి అయితే నార్మల్గా ఇలా యూస్ చేస్తే మనకు 1900 అనేది అవుతుంది. అంతకంటే ఇంక ఎక్కువ అయితే ఏం కాదు. ఇంకా మీకు ఏమైనా కంప్లైంట్స్ వస్తే అప్రాక్సిమేట్ ఎంత లేదన్నా ఒక 5000 వరకు అవుతుంది అంతే క్లాసిక్ 350 అనేది మనకు ఆన్ అండ్ యావరేజ్గా. ఇంకా ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ అనేది చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు అనేది రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి అండ్ షేర్ చేయండి. మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి అనేది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇలా ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. బాయ్.